ఈ రోజే మీరు చూసుంటారు, మేము కేబినెట్లో ఫైనలైజ్ చేశాం. గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర 10 బిలియన్ US అంటే 88,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ నేను చూస్తే, నేను ఆ రోజు హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఈ పిల్లలను చూస్తే నాకు అనిపించింది, చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ రాయడానికి మన పిల్లలు సిద్ధపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఊహించుకోవచ్చు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు, బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈ యొక్క భవిష్యత్తులో పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఉన్నత స్థాయిలో ఉండే మిగిలిన వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది.